మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు నడిపిస్తారంటే మళ్ళీ వీళ్ళే. ఇది గమనించండి మీరు, ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు అడగండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళ, అంటే డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అవుతుంది. గవర్నమెంట్ బడులను ఎన్ని గణం డెవలప్ చేసినారు. ఒక మధ్యతరగతి వాళ్ళను ఎట్లా ఏడిపిస్తున్నారంటే, ఇప్పుడు వీళ్ళు అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పవర్లో పడి ఉన్నప్పుడు స్వార్థం కోసం ప్రతిసారి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేసి ఎలక్షన్స్కి ముందు ఇచ్చింది. ఎందుకంటే ఓట్లు కావాలని ఎలక్షన్స్ ముందు ఇచ్చింది. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు అంటే డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇవ్వకుండా కానీ అక్కడ ఉన్న వాళ్ళు బతుకుతున్నారు నిమ్మలంగా. అంటే వాళ్ళు చెంద వేసుకొని ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళకి బతుకుదెరువు లేకున్నా కానీ 40 కిలోమీటర్లు అవతల, 30 కిలోమీటర్లు అవతల, ఇంకా దూరం వేసినా కానీ కిరాయికి పోతుంది. మాకు 2000, 3000 నెలకు మిగులుతాయి. అంటే